నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను విలాస్య. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు. నమస్కారం. నమస్కారం. భరతుడు ఏలిన రాజ్యం భారతదేశం. సో ఇప్పుడు అందరూ ఇండియా పేరు తీసేసి భారత్ అని పేరు పెట్టాలనుకుంటున్నారు. అలా పెడితే వచ్చే లాభాలు ఏమిటి? భరతఖండం అంటారు. అంటే ఇక్కడ మనం ఒక సంకల్పం చెప్పేటప్పుడు, ఆచమనం చేసేటప్పుడు, ఒక పూజ మనం చేసేటప్పుడు ప్రారంభం చేస్తాం. మనకి ఇంట్లో సత్యనారాయణ స్వామి కానీ, వివాహం కానీ, గృహప్రవేశం కానీ, గృహారంభం కానీ, ఏదైనా సరే ఒక ముహూర్తాన్ని ప్రారంభం చేసేటప్పుడు గణపతి యొక్క ప్రార్థన చేస్తుంటాం. గణపతి యొక్క ప్రార్థన చేసేటప్పుడు ఆచమనం చేస్తుంటాం. ఆచమనం అంటే ఒకసారి నీళ్లు కిందకు వదిలేసి 3 సార్లు నీళ్లు తీసుకొని 4వసారి కిందకు వదులుతారు. అంటే ఆచమి ప్రాణాయామం కేశవాయస్వ మాధవాయస్వ గోవిందాయమ అనుకుంటూ కేశవాది నామాలు చెప్పుకుంటూ ఉత్తిష్టంతో భూతపిశాచ ఏతే భూంబారక ఏతేషమవిరోధన బ్రహ్మకర్మ సమారభే అని అంటాం. అంటే దైవీగాత్రిచంద ప్రాణాయామే వినియోగ అని చెప్పుకొని మనం ఏదైతే ప్రాణాయామం చేస్తుంటాం ముక్కు పట్టుకొని చేసినప్పుడు మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పుకున్నప్పుడు దానిలో కూడా భరతవర్షే భరతఖండే అనే మంత్రం అనేది వస్తుంది. ఇక్కడ మహాసంకల్పం అప్పుడు కూడా భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే అని మన సంకల్పంలో వస్తుంది. ఇక్కడ అంటే ఏదైతే గోత్రనామాలు చెప్పిన తర్వాత మేరో దక్షిణ దిగ్భాగే అంటే ఇక్కడ భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటాం. అంటే ఇక్కడ భరతవర్షే భరతఖండే చెప్పాం. అంటే ఒక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా శ్రీశైలానికి ఏ దిక్కులో ఉన్నామని చెప్పుకుంటాం. అంటే సహజంగా ఒక హైదరాబాద్ వచ్చిందనుకోండి వాయువ్య ప్రదేశంలో ఉంటాం, కర్నూలు వచ్చే పశ్చిమ దిక్కులో, గుంటూరు ఈశాన్యం, అలా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏదైతే పలాని దిక్కులో శ్రీశైలం అనేది ఒక ల్యాండ్ మార్క్. అయితే ఇక్కడ ల్యాండ్ మార్క్లు భరతవర్షే భరతఖండే చెప్పుకుంటాం మనం. అంటే వివాహ తంతులో కూడా కన్యాదానం చేసేటప్పుడు ఏదైతే కన్యాదానం చేసేటప్పుడు అంటే పిల్ల తల్లిదండ్రులు పిల్లగాడి తల్లిదండ్రులు కూర్చుంటారు, కొబ్బరి బోండంతో కన్యాదానం చేస్తారు. అప్పుడు మహాసంకల్పం చెప్తారు. మనం ఎక్కడున్నాము అంటే అతల వితలస్తాతల రసాతల మహాతల పాతాళ సప్తలోకము వృతలే అంటాం. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతికాపురి అని అక్కడ అయోధ్య పేరు వస్తుంది. భరతవర్షం భరతఖండే అని వస్తుంది. భూలోక భోర్లోక సువర్లోక అనే మంత్రం వస్తుంది. అది మహాసంకల్పం. అంటే సంకల్పం కంటే కూడా గొప్పది మహాసంకల్పం అని అర్థం. అంటే ఆ భరతవర్షే భరతఖండే అంటే భరతుడు పరిపాలించిన రాజ్యం కాబట్టి మనం భరతఖండం అని చెప్పుకుంటాం. భారతదేశం అనేది పేరు వచ్చింది ఇక్కడ ఏదైతే భారతదేశానికి రకరకాలుగా చెప్పబడింది ఇందులో. అయితే ఇండియా అనేది ఏమిటి, ఒక ఇంగ్లీష్ నామం అని అర్థం. అంటే ఇక్కడ మనం హిందీ ప్రామాణికంగా తీసుకుంటాం, ఇంగ్లీష్లో కూడా బ్రిటిష్ వాళ్ళు కొంత సూచించారు. అది కూడా ఇంగ్లీష్ మంచి గుడ్ లాంగ్వేజ్. అయితే మనకు ఆచారం ప్రకారంగా మనం ఏంటంటే భరతఖండం కాబట్టి భారత్ తీసుకుంటే సరిపోతున్న ఉద్దేశంతో పెట్టడంలో నష్టం ఏమీ లేదు, పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న పాయింట్, ఇక్కడ మనకి సహజంగా బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు కాబట్టి కొంత పొలిటికల్ లాంగ్వేజ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక అక్షరాన్ని మనం చెప్పేటప్పుడు COLOUR కలర్ అంటే ఎంబటే ఇది బ్రిటన్ లాంగ్వేజ్, COLOR అంటేనే అమెరికన్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ అనేది నెససరీ, అది అన్ని భాషలు అవసరమే. తెలుగు అవసరమే, సంస్కృతం అవసరమే, ఇంగ్లీష్ అవసరమే, రకరకాల వివిధ దేశాల్లో ఉండే భాషా పాండిత్యం చాలా అవసరమే. ఇప్పుడు అందువల్లే పివి నరసింహారావు గారు 14 భాషలో నిష్ణాతులు. భాష అనేది అవసరమే, భాష అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ భారత్ అని పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అంటే మన సాంప్రదాయం. ఇండియా అనేది ఏంటంటే ఒక బ్రిటన్ వాళ్ళు పెట్టింది ఒక చరిత్ర. అంటే బ్రిటిష్ వాళ్ళని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎవరైనా కొంతమంది సైంటిస్ట్ మన ప్రపంచంలో ఇండియాలోని పుట్టాలని లేదు. అమెరికన్లో సైంటిస్ట్ ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు. ఇంగ్లీష్ కూడా నెససరీ. కానీ మన దేశ సాంప్రదాయాన్ని బట్టి భరతుడు పరిపాలించాడు కాబట్టి మనకు భరతఖండం అని భారతదేశం అని పేరు పెట్టడంలో తప్పేమీ లేదు. ఇక్కడ కొంచెం సింక్ అయ్యేది ఏంటంటే తెలుగు వాళ్ళకి, కన్నడం వాళ్ళకి, హిందీ వాళ్ళకి భరత్ అనే లాంగ్వేజ్ని మనం చూసుకుంటే దగ్గరగా ఉంటుంది భాష. ఇండియా అంటే కొంత దూరంగా ఉంటుంది. అంటే కొన్ని ప్రాంతీయ భాషల ప్రకారంగా మనకు బాగుండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. దానిలో తప్పేమీ లేదు. పెట్టుకోవటంలో ఒకటి పేరు మార్చడం వల్ల జరిగింది అనేది ఏమీ లేదు.
పేరు మార్చిన తర్వాత జరగబోయేది ఏమీ లేదు. కానీ మన గొప్పతనాన్ని చాటుకోవటానికి భరతవర్షే భరతఖండే అని మన వేదాల్లో ఉంది కాబట్టి అంటే మన సాంప్రదాయాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలనే భారతదేశము, భరతఖండము అనేది పేరు పెట్టుకోవడం తప్పేం లేదు, మంచిగానే ఉంటుంది. సో ఇంకొంతమంది రామ్లాల్ ప్రాణ ప్రతిష్ఠ తరువాత పార్లమెంటు ముందు కూడా రాముడి గారి విగ్రహము ఉండాలి అని కోరుకుంటున్నారు. అది ఉంటే మంచిదా అంటే ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతం మనకి రాజకీయ నాయకుల విగ్రహాలు అవన్నీ కూడా పెడుతూనే ఉన్నారుగా. రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు అన్ని పెడుతున్నారు, పటాలు పెట్టుకుంటున్నారు, అసెంబ్లీలో పెట్టుకుంటున్నారు. రాజకీయ పరంగా పొలిటికల్గా మనం వెళితే చాలా చోట్ల ఒక ముఖ్యమంత్రి మారిన తర్వాత ఇంకో ముఖ్యమంత్రి ఆ ఫోటోను పక్కన పెడతారు, ఆ ముఖ్యమంత్రిని మళ్ళీ పెట్టుకుంటారు. సహజంగా ప్రైమ్ మినిస్టర్ మారంగానే ప్రైమ్ మినిస్టర్ ఫోటో దానిలో తీసేసేసి వాళ్ళ కార్యాలయాల్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు. అలానే మరి వాళ్ళనే మానవ మాత్రలను వీళ్ళనే పెట్టుకుంటే దశావతారాల్లో విష్ణు అవతారాలు రాముల వారి యొక్క అవతారమే కాబట్టి రామరాజ్యంగా ఉండాలని పెట్టడంలో తప్పు లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చూసైనా వీళ్ళు మారతారని, ఒక వ్యక్తిని చూసి, ఒక భగవంతుణ్ణి చూసి, రాముల వారి యొక్క రాజ్య పరిపాలన చూసి వీళ్ళు మారాలంటే ఖచ్చితంగా రాముల వారి యొక్క విగ్రహం ఉండాల్సిందే. ఎందుకంటే మనకు ఆదర్శం అనేది ఎవరొకళ్ళు ఉండాలిగా. అంటే మన బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలంటే ఏదో రకంగా మనకు పెద్దవాళ్ళు ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చెప్పిన మాట తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు క్రమశిక్షణగా డిసిప్లిన్గా వెళ్తారు. అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట నరుడు. అంటే మనలో లోపాన్ని సవరణ చేసుకొని మనం ముందుకు వెళ్తేనే మనం స్థితప్రజ్ఞుడు అవుతాట. అంటే రాముల వారిని ఆదర్శంగా తీసుకోవాలిగా, మహాభారతాన్ని ఆదర్శంగా తీసుకోవాలి, రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంటే ఇవన్నీ కూడా మనకి కొన్ని అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, పంచకావ్యాలు ఇలాంటివన్నీ కూడా ఉండటానికి ఏమిటి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి. కేవలం గురువులు చెప్పిన ప్రవచనాలే కాదు, మీరు ఆచరించండి. ఆచరిస్తే ఆ ప్రవచనానికి ఫలితం ఉన్నట్టు. పోనీలో ఏదో మనం టీవీలో చూసాం చెబుతున్నారు ఇలాగా, నాయకంటి మల్లికార్జున శర్మ గారు చెబుతున్నారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెబుతున్నారు, గరికపాటి నరసింహారావు గారు అందరూ చెబుతున్నారు. ఆచరణ కూడా చాలా ముఖ్యం. ఇక్కడ వినటం కంటే, శ్రవణం కంటే ఆచరణే ముఖ్యం. ఆచరణ చేసిన వాడే గొప్ప వ్యక్తి. ఆచరణ చేయలేదనుకోండి అతను గొప్ప వ్యక్తి కిందకి రాడు. అందువల్లే మన పొలిటికల్ లీడర్స్ ఎవరైనా సరే రాముల వారిని అనుసరించాలి, రామరాజ్యం ఉండాలి. అంటే రామరాజ్యం ఉండాలి అంటే అసలు బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతాడనే తెలియవట్ల వీళ్ళకి. ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు ఆ జంక్షన్ దిగి వెళ్ళిపోతాడు. మన జీవితం మన బ్రహ్మగారు 500 సంవత్సరాలు ఇవ్వలేదు. మనం ఎప్పుడైనా కూడా ఒక పాత్రధారులం, ఒక డ్రామా లాంటిది. అక్కినేని నాగేశ్వరరావు చెప్తాడు, ఓ సినిమాలో మనం చెప్పేది అబద్ధాలే కదా, పాత్రధారులమే కదా, ఊరికే 4 అబద్ధాలు మన సినిమాలో చెబుతున్నాం అని అన్నాడు. అలానే మనం ఏంటంటే బ్రహ్మ పుట్టించారు, పునరపి జననం పునరపి మరణం అన్నారు. పుట్టించారు, పాత్ర నటిస్తున్నాం, ఆ నటన అయిపోగానే వెళ్ళిపోతాం. అంటే ఆ నటించేటప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా మన నటనే కాబట్టి మనకెందుకింత స్వార్థం, మనకింత గొడవలు, ఎందుకింత తగాదలు? ప్రజలకు అనుసరించాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలు మంచిగా ఉండాలి, మనము బాగుండాలి ఉద్దేశంతో ఉండటానికి రాముల వారి యొక్క గుర్తుగా, అంటే రాముల వారు అనుసరించినవి రాముల వారి యొక్క విగ్రహం పెట్టడం దానిలో ఎట్టి పరిస్థితుల్లో తప్పు లేదు. ఇంకా దాన్ని చూసి నేర్చుకోవాలి. అంటే రాముల వారి యొక్క పరిపాలన ఇలా ఉంటుంది, రామరాజ్యం ఉంది. ఈ రామరాజ్యంలో చెప్పిన రాముల వారు ఏదైతే లక్ష్మణుడు ఎలా ప్రవర్తించాడు అన్నమాటను జవదాటల. నెక్స్ట్ ప్రశ్న అది, రామరాజ్యము అప్పటి రామరాజ్యం ఎలా ఉండేది, ఇప్పుడు పాలకులు చేస్తున్న రాజకీయాల్లో పాలన ఎలా ఉంది అంటే మీరేమంటారు? ఆ కాలానికి అది గొప్పది, ఈ కాలానికి ఇది గొప్పదని చెప్పుకోవచ్చు. అంటే కాలంలో తేడా ఏమిటి అని అంటే కాలానుగుణంగా కొన్ని తేడాలు వచ్చినాయి. అంటే కృతయుగంలో ఒక రకము, త్రేతాయుగము, ద్వాపరయుగంలో ఒక రకం. చూడండి, కృతయుగంలో ఏంటంటే భగవంతుడు సంబంధించినవే ఉంటాయి. ఇక్కడ భగవంతుడు సృష్టి క్రమంలో ఎప్పుడైతే బ్రహ్మ సృష్టి క్రమంలో ఒక రోజున ఆలోచన చేశాడు. అంటే ఈ భూమండలం ఉంది, ఈ భూమండలం అంతా కూడా సృష్టి ఉంది, నదులున్నాయి, సముద్రాలున్నాయి, అడవులున్నాయి. కానీ మరి నేను సృష్టింపబడాలి అనటానికి బ్రహ్మగారు ఏం చేశారంటే ఒక సృష్టించాట మానవుని సృష్టించడంలో ఎలా చేశాడంటే పైన కాళ్ళు కింద తల వచ్చినాయట. ఏదైతే మానవుణ్ణి సృష్టించాలనే ఉద్దేశంతో అలా చేశాట. చేయంగానే వెంబటే ఆయనకు అసంతృప్తి కలిగేదట. అంటే పైన కాళ్ళు ఏంది, కింద తల ఏంది, చెవులేంది, ముక్కు ఏంది, అంటే అంత సంతృప్తికరంగా లేదట.
చేయంగానే ఆయన ఏం చేశారంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పాట, అయ్యా నువ్వు చేసేటప్పుడు సృష్టి చేసేటప్పుడు నీకు విఘ్నం కలుగుతుంది, కాలానికి విఘ్నం కలుగుతుంది, గణపతిని ఆరాధన చేయండి అన్నట్ట. ఎమ్మటే గణపతిని ఆరాధన చేశాట. అంటే ఏదైతే సంకటాలన్నీ కూడా తొలగిపోవడానికి గణపతి ఆరాధన చేశాట. అదే మన సంకష్టార చతుర్థి అన్నారు. ఆయన్ని గణపతిని ఆరాధన చేసిన తర్వాత ఆయనకి ఒక సంతృప్తికరమైన ఒక ఎలా చేయాలని ఒక ఆలోచన కలిగిందట. ఈ ఆలోచన కలిగి తలపైన కాళ్ళు కిందకి పెట్టాట. పెట్టి చేతులు అవన్నీ కూడా కలిగేటట్టుగా ఉండి సృష్టింపజేశాట. ఆ సృష్టింపజేసినవి చేశారు. చక్కగా ప్రజలందరూ కూడా ఉన్నారు. అప్పటి నుంచి కూడా మనకి యుగం అనేది ప్రారంభమైంది. అలానే ఇక్కడ ఏదైతే మనకి కృతయుగంలో భగవంతుడి యొక్క స్వరూపం అంటే క్లియర్గా భగవంతుడు ఉన్నాడు. అలానే త్రేతాయుగంలో రాముల వారి యొక్క పరిపాలన, అలానే ఏదైతే ద్వాపర యుగంలో రాముల వారు సౌమ్యంగా ఉంటే శ్రీకృష్ణుడు ఎలా యుద్ధం చేయాలనేది మళ్ళీ మారిపోయింది అక్కడ. అంటే రాముల వారు ఏమన్నా కూడా నోరు మూసుకొని ఉన్నాడని చెప్పచ్చు. అంటే ఎంతో ఆదర్శప్రాయంగా ఉన్నాడు. ఆ పరిపాలన, ఆ మనుషులు, ఆ వ్యక్తిత్వం తేడా, గౌరవ మర్యాదలు వేరుగా ఉన్నాయి. అంటే రెస్పెక్టబుల్ పీపుల్. ఇక్కడ వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి రాగానే ద్వాపర యుగంలో యుద్ధం చెయ్యి, యుద్ధం చేయకపోతే మనకు రాజ్యం రాదు అంటే అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ఎందుకని అంటే యుగం మారింది, మనుషులు మారారు. ద్వాపర యుగం అయిపోయింది, కలియుగంలో మనుషులు మారిపోయారు. ఆ కలియుగంలో కూడా మొట్టమొదటి రోజుల్లో బాగున్నారు. తర్వాత 2020, 23, 25, 30, 35, 40, 50 మారిపోతూనే ఉంటారు. అంటే ఒక రాజకీయ నాయకుడు ప్రజలకి బాగా చేసి ఆయన దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, డబ్బులన్నీ ఆయన లేకుండా ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఉండి ప్రజలందరికీ పెట్టారనుకో, ప్రజలు వేస్తారా ఓటు? అలా కూడా ఉంది ఇక్కడ. కేవలం మనం రాజకీయ నాయకుల్ని నిందించడమే కాదు, ప్రజల దగ్గర కూడా కొంత ఆదర్శమైన అభిప్రాయం లేదు. ఇక్కడ స్వార్థం, మార్పు అనేది మార్పు వచ్చింది. ఇక్కడ స్వార్థం అంటే ఏంది? డబ్బు పరంగా. అంటే వీళ్ళకు ఒక గుర్తు లేదు. ఎవడి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోతామని గుర్తు రావట్లా, ఇంకా మనం బతుకుతామని. ఏదో సినిమాలో బ్రహ్మానందం, ఆ చిరంజీవి గారి సినిమాలో ఎందుకురా ఇన్ని సంవత్సరాలు బతకటం, మానవుడు 100 సంవత్సరాలు బతకటమే దండగా 500 సంవత్సరాలు ఎందుకని అంటాడు. అలాగా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ విషయంలో మానవుడికి ఏంటంటే కొంత బుద్ధి అని బలం అనేది పెరగట్ల. అంటే జ్యోతిష్ శాస్త్రంలో బుధారిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచకారేత్ బుధధ్యానం ప్రవక్షాం బుద్ధి పీడోపశాంతి అన్నారు. అంటే బుధుడు అనేవాడు బ్రెయిన్ మెచ్యూరిటీ చేస్తాడు, చంద్రుడు అనేవాడు మనోవికాసాన్ని. అందువల్ల చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయే చంద్రధ్యానం ప్రవక్షయామి మనోపీడోపశాంతి అన్నారు. అంటే చంద్రుడు అనుకూలంగా ఉంటే మానసికమైన శక్తి ఉంటుంది. ఒక మనిషిని మనం అంటం కానీ, తిట్టడం కానీ, హవేళన చేయటం కానీ, హేళన చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. మనిషి చనిపోయేదే, ఎప్పుడూ ఈ భూమి మీద బతికేది లేదు అన్నప్పుడు ఎందుకు గొడవలు చేయాలి, ఎందుకు సందర్భం చేయాలి? ఇవన్నీ కూడా ప్రజల్లో మెచ్యూరిటీ లెవెల్ పెరగాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక రకంగా ఉన్నారు, ఇప్పుడు ప్రజలకు తగ్గట్టు రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులు తగ్గట్టు ప్రజలు ఉన్నారు. అప్పుడు ప్రజలు తగ్గట్టు రాజులు ఉన్నారు. అందులో ఇంకో రాముల వారి యొక్క రాజ్యం అనేది కాదు, ఆయన భగవత్ స్వరూపుడు. ఇక్కడ మనిషి, అక్కడ రాముల వారు కృష్ణుడు ఏమిటి అవతార పురుషులు వాళ్ళు. మహావిష్ణు అవతారంలో దశావతారంలో వాళ్ళు అంటే భగవంతుడి యొక్క పరిపాలనది. ఇప్పుడు మనిషి యొక్క పరిపాలన కలియుగంలో, దానికి దీనికి చాలా తేడా ఉంది. అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది బాగా ఎక్కువ ఉంది. అంటే మనం యాక్చువల్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రామ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఉండే పొలిటికల్ లీడర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. అందువల్ల దీనికి ముడిపెట్టడం అనేది సరిగా కాదు. ఇప్పుడు వాతావరణం, ఇప్పుడు యుగము, కంప్యూటర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.